లగ్జరీ కార్ డీలర్ బసరత్ ఖాన్ ఇల్లు కార్యాలయంలో ఈడీ సోదాలు చేస్తోంది. బసరత్ ఖాన్ ఎవరెవరికి కార్లు అమ్మారనే దానిపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. విదేశాల నుంచి లగ్జరీ కార్లను ఇంపోర్ట్ చేసి ట్యాక్స్ ఎగ్గొట్టిన ఆరోపణలపై సోదాలు చేస్తున్నారు. ఫెమా ఉల్లంఘన కేసులో బసరత్ ఖాన్ పై ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. బసరత్ ఖాన్ ఇప్పటికే అరెస్ట్ చేశారు అహ్మదాబాద్ ఈడీ అధికారులు. హైదరాబాద్లో లగ్జరీ కార్ల డీలర్గా ఉన్న బసరత్ ఖాన్ పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు లగ్జరీ కార్లను అమ్మారనే అభియోగాలున్నాయి.